నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రభుత్వ డబ్బులతోటి అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకున్న నేతలను చూసాం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెనకేసుకున్న నేతలను చూసాం సాక్షాత్తు మద్యాన్ని అమ్ముకొని వేల కోట్లు వెనకేసుకున్న నేతలను చూసాం గంజాయినే వ్యాపార మార్గంగా చేసుకొని వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసినటువంటి నాయకులను చూసాం కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తూ ఉన్నారు ఎక్కడ విపత్తులు వచ్చినా అక్కడ తక్షణమే వాలిపోతూ ఉన్నారు తమ సొంత డబ్బులతోటి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు సరిగ్గా అలాంటి సంఘటనే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరిగింది తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి టౌన్ పోలీస్ స్టేషన్కి పోలీసు జీబు లేకపోయినటువంటి పరిస్థితుల్లో పోలీసులు కనీసం బయటికి వెళ్ళలేనటువంటి దుస్థితి ఏర్పడింది గంజాయి ఎక్కువగా చలామణి అవుతున్నటువంటి నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూడా ఉందని గుర్తించినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో అర్ధరేతులో టౌన్ మొత్తం కూడా పోలీసుల్ని పహారా చేయమని చెప్పేసి గతంలో అనేక సార్లు ఆర్డర్స్ జారీ చేశారు అయితే కనీసం తమకి తిరగటానికి వాహనం కూడా లేదంటూ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులు ఎమ్మెల్యే బొలిశెట్టితోటి మొరపెట్టుకున్నారు తక్షణమే 5 లక్షల రూపాయల తన సొంత డబ్బులతోటి ఒక పోలీస్ కమాండర్ వాహనాన్ని కొని పోలీస్ జీబును కొని ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యానికి బహుమతిగా ప్రకటించారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ సంఘటన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజల మనసులను కలిచివేసింది ఎక్కడైనా ఎమ్మెల్యేగా పనిచేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పరిపాలిస్తే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి నాయకులు చూశారు పిల్లికి భిక్షం పెట్టినటువంటి నేతలను ఎంతోమందిని చూసిన పరిస్థితి ఉంది కానీ తన సొంత డబ్బుల్నే ఇంకా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభ్యున్నత కోసం ప్రజల రక్షణ కోసం ఖర్చు పెట్టినటువంటి నాయకులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చూస్తున్నామంటూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం చర్చించుకుంటూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసినటువంటి ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో యావత్ ప్రజానీకం కూడా ఆయన్ని ప్రశంసించకుండా మానుకోలేరంటే అతిశయోక్తి కాదు ఏకంగా పోలీసులకే ఆయన ఒక వాహనాన్ని బహుమతిగా ప్రకటించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆయన పెద్ద మనసుకు నిర్వచనంగా చెప్పుకోవచ్చు మొత్తానికి కనుక చూస్తే తాడేపల్లిగూడెం టౌన్ సిఐ సుబ్రహ్మణ్యానికి ఆ తాడేపల్లిగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వాహనాన్ని బహుమతిగా ప్రకటించినటువంటి తీరు ఏదైతే ఉందో యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి ఏ విధమైనటువంటి ప్రేమ అభిమానం గౌరవం ఉన్నాయనేది ఇట్లానే తెలిసిపోతుంది ప్రతి నాయకుడు కూడా ఈ విధంగా ఎక్కడైతే ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి త్వరగా పనులు చేయలేని పరిస్థితి ఉంటుందో ఎక్కడైతే అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అత్యవసరమైనటువంటి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు రీత్యా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతో కొంత వారి సొంత డబ్బులతోటి లేదా వారికి ఉన్నటువంటి మద్దతుదారులు కానీ వ్యాపారవేత్తల ద్వారా కానీ ఎంతో కొంత డబ్బుల్ని స్వీకరించి మరి ఇలాంటి నిత్య అవసరాలను తీర్చేటువంటి క్రమంలో కనుక ముందుకు వెళ్తే నియోజకవర్గాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయని చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇచ్చినా ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితుల్లో తక్షణమే ఇక్కడ టౌన్ పోలీసులకి అర్ధరాత్రి వేళ గంజాయిని అరికట్టాలంటే ఖచ్చితంగా వారందరూ కూడా కలిసి మూకుమ్మడిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాదాపు 5 లక్షల రూపాయలు పైగా ఖర్చు పెట్టి వారికి ఒక వాహనాన్ని బహుమతిగా ఇచ్చి నియోజకవర్గ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు